అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల సోషల్ మీడియా వార్ జరుగుతోంది, కంటిన్యూ అవుతోంది. ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది పవన్ కళ్యాణ్ హ్యాష్ట్యాగ్. తెలుగుదేశంను టార్గెట్ చేస్తూ జన సైనికులు పోస్టులు చేస్తున్నారు. కుర్చీల ఆట మాకు తెలుసంటూ జన సైనికులు ట్వీట్లు చేస్తున్నారు. నారా లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలని టీడీపీ ఎలా అనుకుంటోందో పవన్ ముఖ్యమంత్రి కావాలని మేము అలాగే కోరుకుంటున్నామంటూ జన సైనికులు ట్వీట్లు చేయడం జరుగుతోంది. పవన్ టార్గెట్గా టీడీపీ కుట్ర చేస్తోందంటూ జన సైనికులు ఆరోపిస్తున్నారు. జన సైనికుల ట్వీట్లకు తెలుగుదేశం కార్యకర్తలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. మీకు డిప్యూటీ ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వడమే ఎక్కువ అంటూ టీడీపీ మద్దతుదారులు ట్వీట్లు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మీరు చూడొచ్చు ఆ ట్వీట్లు కొన్నిటికి సంబంధించి. రిక్వెస్ట్ టీం ఒకసారి పాజ్ చేసి ప్రయత్నించేద్దాం. ఒక్కొక్క ట్వీట్కి సంబంధించి ఈ పచ్చతమ్ముళ్లతో జాగ్రత్త అంటూ ఒకటి, దాంతోపాటు మీరు చూడొచ్చు ఎటువంటి కామెంట్స్ ఉన్నాయో. పవన్ కళ్యాణ్ యాజ్ సీఎం అంటూ ఫైర్ సింబల్ని చూపిస్తే లోకేష్ యాజ్ డీసీఎం, సిబిఎన్ యాజ్ గవర్నర్ అంటూ మరికొంతమంది ట్వీట్ చేస్తున్నారు. పవర్లో ఉంటే ప్రజలకు పనులు చేసుకుంటూ మంచిగా ఉంటాడు, అదే ప్రతిపక్షంలో ఉంటే ఎండగట్టి పండబెడతాడు అంటూ కూడా ఇంకొక పోస్ట్ని మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇలా పవన్ కళ్యాణ్ హ్యాష్ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇలా మరికొన్ని ట్వీట్స్ అనేవి అయితే మాత్రం మనకు కనిపిస్తున్నాయి. కుర్చీలాట మాకు తెలుసంటూ పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన పార్టీ మూడింటిని హ్యాష్ట్యాగ్ పెడుతూ మరికొంతమంది ట్వీట్లు చేస్తున్నారు. ఇలా అమిత్ షా, చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్. ఇన్ఫాక్ట్ మీరు ఆ పిక్చర్ మీరు చూస్తుంటే నిన్నంతా కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అక్కడ 2 కుర్చీలు ఉన్నాయి, ఇంకొక కుర్చీ లేదు. అమిత్ షా ఇంకొక కుర్చీని తెప్పించి పవన్ కళ్యాణ్ దాంట్లో కూర్చోబెట్టారంటూ కూడా ప్రస్తుతం ఆ అంశం అంటూ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది, తెగ వైరల్గా మారింది. నేను ఇదే అంశానికి సంబంధించి ట్విట్టర్లో పెద్ద చర్చ జరిగిందని చెప్పుకోవాలి. ఒకసారి ఈ ట్వీట్ని చూద్దాం. ఈరోజు అమిత్ షా చేసిన పనికి పాపం తమ్ముళ్ళు బాగా హట్ అయ్యారు. అంతం రా బరాబర్ అంటాం. ఏపీలో డీసీఎం పోస్ట్ ఆల్ మినిస్టర్స్ అంటూ కూడా ఇక్కడ. సో ఒకసారి మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఈ ట్విట్టర్ వార్ జరుగుతోందనేది. ఇటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన కొంతమంది, లేకపోతే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కావచ్చు, అట్ ద సేమ్ టైం జనసేనకు సంబంధించి మద్దతుదారులు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రస్తుతం ట్విట్టర్లో ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేదంటే చీఫ్ మినిస్టర్ ఈ విషయంలో తగ్గేదే లేదు అంటూ ఇంకొక ట్వీట్. ఇలా ఇంట్రెస్టింగ్గా కామెంట్లు కావచ్చు, ఇంట్రెస్టింగ్ ట్వీట్లు కావచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారాయి. ఇటు తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన కార్యకర్తలకు సంబంధించి తెలుగుదేశంకి మద్దతుదారులు అలాగే జనసేనకు సంబంధించిన మద్దతుదారులు వీరిద్దరి మధ్య కూడా ట్విట్టర్ యుద్ధం నడుస్తోంది. ఎప్పుడైతే ఇటు కడప టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు, ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ అంశానికి సంబంధించి గళం వినిపించారో, తమ గళాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారో, ఆ తర్వాత జనసేనకు సంబంధించి కూడా వెర్షన్ తెర మీదకి తీసుకొచ్చారు. ఇటు తెలుగుదేశం పార్టీ లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలి అంటూ ఆ ప్రపోజల్ని ఇన్ఫాక్ట్ కడప టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి చంద్రబాబు స్టేజ్ మీద ఉండగానే ఆయన రిక్వెస్ట్ చేయడం, ఒకటి తప్పుంటే నా మాటలో తప్పుంటే క్షమించండి అంటూ కూడా ఆయన చెప్పడం, ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన క్యాడర్ అంతా రియాక్ట్ కావడం, ఇప్పుడు ఆ మాటలకు బలం చేకూర్చేలా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు, ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకు డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలనే అంశానికి సంబంధించి గొడ్డు చాకరీ చేశాడు, తన భాషలో చెప్పాలంటే గొడ్డు చాకరీ చేశాడు కాబట్టి లోకేష్కి ఆ పదవి కట్టబెట్టాల్సిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. జన సైనికులు కూడా మేమేం తక్కువ ఎంత లేదు అన్నట్టుగా ఇటు కామెంట్లు చేశారు. ఒకవేళ లోకేష్ని డిప్యూటీ సీఎంని చేస్తే కనుక పవన్ కళ్యాణ్ని సీఎం చేయండి, లోకేష్కి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇస్తే ఇటు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇవ్వండి అంటూ కూడా ఈ వర్షన్ ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో ఇటువంటి సినారియోలో ఏం జరుగుతుందో, ఎటువంటి సినారియో ఉంది, దీన్ని ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే జనసేన పార్టీ కావచ్చు, 2 పార్టీలు ఇప్పుడు ప్రజెంట్ కూటమిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఎలా వాటిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నాయి, పార్టీ కార్యకర్తలను ఎలా సముదాయించే ప్రయత్నం చేస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇంట్రెస్టింగ్ వార్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ రోజుకి ఈ ఒక రకమైన యుద్ధ వాతావరణం ముదురుతుందనే చెప్పుకోవాలి. ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే మద్దతుదారులు కావచ్చు, వీళ్ళు సోషల్ మీడియాలో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ ఉంది ఆ ట్విట్టర్ వార్ చూస్తూ ఉంటే. సో ఈ నేపథ్యంలో ఇటు జనసేన కానీ టీడీపీ కానీ ఏం చేయబోతోంది, ఏం చేస్తోంది? అంటే
కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధిష్టానం పార్టీ నేతలకు ఒక ఆదేశాలు ఇస్తూ ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. ఎవరు కూడా లోకేష్ డిప్యూటీ సీఎం పదవి గురించి మాట్లాడవద్దంటూ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైనా విషయం ఉంటే గనక కూటమి పార్టీ అధినేతలు మాత్రమే మాట్లాడతారు, మిగతా ఎవరు కూడా మాట్లాడొద్దు. ముఖ్యంగా లోకేష్ డిప్యూటీ సీఎం పదవి గురించి ఎవరు మాట్లాడవద్దంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ప్రస్తుతం చోటు చేసుకుందని చెప్పాలి. కానీ ఇంతకు ముందు వరకు అంటే ఒక గంట ముందు వరకు కూడా సోషల్ మీడియాలో #, పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున #, ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. నిన్న నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలే బహిరంగంగా మీడియా ముందు లేకపోతే మైక్ ముందు మాట్లాడడం పెద్ద ఎత్తున తీవ్ర దుమారం రేపుతుంది. అందులో ప్రధానంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కానీ, కడప టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి, ఈరోజు ఉదయం రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వీళ్ళంతా కూడా మాట్లాడిన నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు కూడా నోరు విప్పడం మొదలుపెట్టారు. ఉదయం కిరణ్ రాయల్, తిరుపతికి సంబంధించినటువంటి జనసేన నేత కిరణ్ రాయల్ కూడా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఖచ్చితంగా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంలో తప్పు లేదు, ఇస్తే మేము కూడా అభ్యంతరం లేదు, కానీ మా పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, అప్పుడు లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇసుకుంటే మాకు ఇబ్బంది లేదంటూ ఆయన మాట్లాడారు. అదే వెర్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలకి, టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తున్న నేపథ్యం అయితే ప్రస్తుతం నెలకొంది. డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి ఇస్తే పవన్ కళ్యాణ్ని సీఎం చేయాల్సిందనే పట్టుబడుతున్న నేపథ్యం కూడా ఉంది. మరోవైపు కూటమి పొత్తు పెట్టుకున్నప్పుడు ఎక్కడ కూడా ఈ అంశాలు చెప్పుకోకుండా ఇప్పుడు 6 నెలలు గడిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఈ విధంగా కావాలని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం, కావాలని ఇది ఒక రాజకీయంగా బయట తీసుకొచ్చి చర్చ పెట్టడం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారంటూ జనసేన నేతలు కూడా మండిపడుతున్నారు. వాస్తవంగా ఫస్ట్ ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చింది మహాసేన రాజేష్, టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియో విడుదల చేసిన దగ్గర నుంచి వరుసగా ఆయనకి మద్దతు తెలుపుతూ చాలా మంది మాట్లాడారు. మొన్న కడప పర్యటనలో ముఖ్యమంత్రి ఎదురుగానే శ్రీనివాసరెడ్డి ఆ కామెంట్ చేయడం, తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ ఇలా వరుస పెట్టి టీడీపీ నేతలు మాట్లాడుతున్న నేపథ్యంలో జనసేన నుంచి కూడా కౌంటర్స్ వస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు ప్రస్తుతం కూటమి నేతల్లో అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఏంటంటే అసెంబ్లీ వేదికగా 10 ఏళ్లు పొత్తుండాలి, 10 ఏళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, 10 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారు అంటే ఆయన బల్లగుద్ది చెప్పిన నేపథ్యంలో ఎక్కడ కూడా పొత్తుల్లో ఎలాంటి విభేదాలు రావనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే కనుక పొత్తుల్లో ఏమన్నా బీటలు వారుతాయని ఒక చర్చ కూడా బయట పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్నా. ఎందుకంటే లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందని టీడీపీలోని సీనియర్ నేతలు, అంటే నిన్న మొన్న వచ్చి నేతలు కాదు సీనియర్ నేతలు మాట్లాడుతున్న నేపథ్యం చూస్తే కనుక ఖచ్చితంగా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే ఒక వెర్షన్ అయితే వినబడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా హైలైట్ చేస్తున్న అంశం ఏంటంటే లోకేష్ ఊరికే మేము డిప్యూటీ సీఎం పదవి అడగట్లేదు, లోకేష్ పార్టీని అధికారంలో తేవడానికి అందరికంటే ఎక్కువ కష్టపడ్డారు. జగన్ అధికారంలో అంటే పీక్స్లో ఉన్నప్పుడు, జగన్ చాలా పీక్స్లో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పర్యటించి పోలీసులని ఎదిరించి అక్కడ రౌడీ మూకలు రాళ్ల దాడి చేసిన, కోడిగుడ్ల దాడి చేసిన వాటినంటి ఎదిరించి ఎండనక వాననక పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని ఉత్తేజపరిచి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం రావడానికి అత్యంత క్రియాశీలక పాత్ర లోకేష్ చేశారు. చాలా కష్టపడ్డారు అధికారం రావడానికి. కాబట్టి ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి అడుగుతున్నాము, పవన్ కళ్యాణ్ ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలేదు అనేది టీడీపీలోని కొంతమంది నేతలు మాట్లాడుతున్నమాట. కానీ ఇక్కడ ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఒకళ్ళే ఉండాలి, అది పవన్ కళ్యాణ్ ఉన్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇచ్చినప్పుడు ఇంకొకరికి అంటే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే అది పవన్ కళ్యాణ్ తక్కువ చేసినట్టు ఉంటుంది. మారిపోయిన పరిస్థితిగానే కనిపిస్తోంది. ఎందుకంటే మీరన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా గళాన్ని చాలా గట్టిగా వినిపిస్తున్నారు. దాంతోపాటు జనసేనకు సంబంధించి కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాలో ఒక యుద్ధ వాతావరణం తలపిస్తోంది. సో ఇటువంటి సందర్భంలో కూటమి నేతలు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? కీలకమైన నేతలు ఇటు చంద్రబాబు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా ఆ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా మీడియా ముఖంగా? ప్రస్తుతానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే దావోస్ పర్యటనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. ఇక్కడ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ వరుస అధికారిక సమీక్షలో ఆయన పాల్గొంటున్నారు. కాబట్టి ఈ అంశం మీద పార్టీ అధినేతలు ఎక్కడ మాట్లాడే అవకాశం లేదు. కానీ తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ చర్చకు ఈ పొలిటికల్ వారికి చెక్ పెట్టే విధంగా కొద్దిసేపు క్రితమే పార్టీ నేతలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి డిప్యూటీ సీఎం లోకేష్ అనే పదాన్ని ఉపయోగించొద్దు, అసలు చర్చ తీసుకురావద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ఉంటే పార్టీ అధ్యక్షులు, కూటమిలో ఉన్నటువంటి పార్టీ అధినేతలు మాత్రమే మాట్లాడతారంటూ ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ సైలెంట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఖచ్చితంగా పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఆల్రెడీ తెలుగుదేశం నుంచి వర్షం వచ్చింది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడొద్దనే ఒక ఆదేశాలు అయితే వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మరి ఎంతసేపట్లో జనసేన నుండి ఈ ఆదేశాలు వస్తాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ అందరికంటే ముందుగా స్టెప్ తీసుకుని వాళ్ళ పార్టీ వాళ్ళని కంట్రోల్లో పెట్టింది. వాళ్ళు ఎవరు కూడా మాట్లాడొద్దంటూ ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సచిన్, రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల సోషల్ మీడియా వార్ కంటిన్యూ అవుతోంది. ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది. పవన్ కళ్యాణ్ హ్యాష్ట్యాగ్ తెలుగుదేశంను టార్గెట్ చేస్తూ జన సైనికులు పోస్టులు పెడుతున్నారు. కుర్చీల ఆట మాకు తెలుసంటూ జన సైనికులు ట్వీట్లు చేయడం ఇప్పుడు కాక రేపుతోంది. నారా లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలని టీడీపీ ఎలా అనుకుంటోందో, పవన్ ముఖ్యమంత్రి కావాలని మేము కూడా అలాగే కోరుకుంటున్నామంటూ జన సైనికులు ఒక యుద్ధ వాతావరణం తలపిస్తోంది. ట్విట్టర్లో మీరు కనుక గమనిస్తే పవన్ టార్గెట్గా టీడీపీ కుట్ర చేస్తుందంటూ జన సైనికులు ఆరోపిస్తున్నారు. జన సైనికుల ట్వీట్లకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కావచ్చు, మీకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వడం మీకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వడమే ఎక్కువ అంటూ టీడీపీ మద్దతుదారులు ట్వీట్లు చేయడం ప్రస్తుతం కాకరేపుతోంది ఆంధ్రప్రదేశ్లో. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.